జిల్లా సూళ్లూరుపేటలో కొత్తూరు జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లకూరు మండలంలో ఎక్స్ప్రెస్ లైనర్ బస్సు హైవే రైలింగ్ కు ఢీకొట్టింది. లారీని ఓవర్టేక్ చేయబోయి రైలింగ్ ను ఢీకొట్టింది. రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 2 డ్రైవర్లు 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులను పోలీసులు ప్రత్యామ్నాయ వాహనాల్లో తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, సూళ్లూరుపేట కొత్తూరు నేషనల్ హైవే వద్ద బస్సు రోడ్డు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. ఏపీలో మరో పెద్ద ప్రమాదం కట్టిందని చెప్పవచ్చు రాధిక. ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద ఏకవసమన ఒక ఎక్స్ప్రెస్ ట్రావెల్ బస్సు ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా వెళ్తున్నటువంటి ఐరన్ లారీని క్రాస్ చేయాలనే ఉద్దేశంతో ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నారు. అయితే పక్కనే ఆ లారీకి ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ ఏవైతే అవి వెంటనే బస్సుకి తగులుకోవడం జరిగింది. బస్సు వెంటనే పక్కనే ఉన్నటువంటి పక్కకి ఆ రోడ్డు మార్జిన్ దిగేసి బస్సు వెళ్ళిపోయింది. అయితే వానలు పడి కొద్దిగా నేల తడిచి ఉన్నటువంటి నేపథ్యంలో అయితే బస్సు టైర్లు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పూర్తిగా బురదలోకి కూరుకొని పోవడంతో ఆ యొక్క ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. లేదనంటే ఆ యొక్క వెళ్తున్నటువంటి స్పీడ్ కి పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్లి భారీ అది నిన్న జరిగినటువంటి కర్నూలు ఘటన మరొక ముందే ఇంకొక ఘటన కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఆ బురదలో కూరుకోపోవడంతోనే ఈ యొక్క ప్రమాదం పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే ఈ బస్సు కూడా ఎక్స్ప్రెస్ లైవ్ అనే బస్సు. ఈ బస్సు రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుంది. అయితే ఈ క్రమంలోనే బస్సులో అప్పటికే 2 డ్రైవర్లతో పాటు 34 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా కూడా సురక్షితంగా బయటకు పట్టడం జరిగి వెంటనే ఇక్కడికి అధికారులు వెళ్లి వారిని ప్రత్యామ్నాయ మార్గాలను వారి వెళ్లాల్సినటువంటి ప్లేసులకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి అధికారులు కూడా పంపించడం జరిగింది. అయితే అక్కడ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి కొంతమంది రెవెన్యూ అధికారులు కూడా వెళ్లి ఆ యొక్క ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ లైవ్ సంబంధించినటువంటి బస్సుకు సంబంధించిన వివరాలు, అది ఎక్కడ దానికి ఉన్నటువంటి పర్మిషన్స్ ఏంటి అని చెప్పి ఇటు అన్నిటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రయాణికులను అయితే ప్రత్యామ్నాయ వాహనాల్లో తరలించినటువంటి పోలీసులు అయితే వారంతా కూడా ఎవరు గమ్యస్థలాలకు వాళ్ళు వెళ్లేందుకు కూడా వారి దగ్గర నుంచి ఫోన్ నెంబర్లు కూడా సేకరించి వారిని గమ్యస్థలాలకు చేర్చేటువంటి పాత్ర అధికారులు పోషించడం జరిగింది. అయితే నిన్న కర్నూలు ఘటన జరగక ముందే ఇక అలర్ట్ గా ఉండాల్సినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కావచ్చు, అదేవిధంగా డ్రైవర్లు ఓవర్ స్పీడ్ ఎప్పుడైతే వెళ్తున్నారో ఆ ఓవర్ స్పీడ్ లో వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరేందుకు ఆ యొక్క ఓవర్ స్పీడ్ గా వెళ్తూ ముందుగా బస్సుల్ని తీసుకెళ్లి ఎక్కువ స్పీడ్ గా వెళ్లి ఆ యొక్క టైం కి వాళ్ళు అనుకున్న టైం కంటే ముందుగా తీసుకెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నంలో ఈ యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికైనా ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకుండా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే స్థానికులు కోరుతా ఉన్నారు రాధిక. థ్యాంక్ యూ సురేంద్ర.